బ్రాంచ్ మేనేజర్ ఇస్తారు. సో రాలేదు డేటా ఏమి ఇక్కడ. సో బ్యాక్ వచ్చి మ్యాచ్ ఫెయిల్డ్ కేసెస్ ఇక్కడ లేదు. సో మనకి ఇంకొక కాలంలో దొరుకుతుంది ఎక్కడంటే స్టార్టింగ్లో హోమ్ క్లిక్ చేసుకున్నప్పుడు ఏజెంట్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బై దగ్గర ఇక్కడ మ్యాచ్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని చూసారా? ఇక్కడ పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తే పాలసీ యొక్క స్టేటస్ మ్యాచ్లో ఎలా ఉంది అనేది ఇక్కడ వచ్చిందండి. సో ఈ కాలం మనకి లాగిన్ అవ్వగానే ఏజెంట్ పోర్టల్ లాగిన్ అవ్వగానే స్టార్టింగ్లో టాప్లో సెర్చ్ బై దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మ్యాచ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈ మ్యాచ్ అన్నిటికి సంబంధించినటువంటి స్టేటస్ వచ్చింది. సో చాలా మందికి మొన్న అడిగిన దాంట్లో ఈ మ్యాచ్ గురించి ఎక్కడ చూడాలి ఎలా తెలుసుకోవాలండి. రెండోది ఆఫీస్లో కూడా వస్తుంది. ఇట్లా చాలా దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా 1 by 1 మళ్ళీ మనం మాట్లాడుకుందాం. టాపిక్ క్లబ్ది కాబట్టి ఈరోజు మంది క్లబ్లోకి వెళ్ళే ముందు ఇంకా మీకు 3 క్లారిటీస్ ఇవ్వాలి నేను మనం మాట్లాడుకున్న దాంట్లో. కస్టమర్ పోర్టల్ ఏంటంటే కస్టమర్ పోర్టల్ అనేది కస్టమరే క్రియేట్ చేసుకోవాలి, లేదా కస్టమర్ తరపున మనం అతని ఓటీపీలు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడిగి మనం తెలుసుకోవచ్చు. సో బేసిక్ సమాచారం ఏమి ఉండాలి కస్టమర్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి అంటే. సో మనం కస్టమర్ పోర్టల్లో లాగిన్ అవుతున్నాం. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పాలసీ నెంబరు, జిఎస్టీ లేకుండా ప్రీమియము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కావాలి. సో ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళు ఇక్కడ మీకు అకౌంట్ ఏమీ లేకపోతే సైన్ అప్ అవ్వమని చెప్తుంది. ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్తుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా పాలసీ నెంబరు, ఇన్స్టాల్మెంట్ ప్రీమియము, డేట్ ఆఫ్ బర్త్, మొబైలు, ఈమెయిల్, జెండర్ ఏమిటి అది టిక్ చేసి ప్రొసీడ్ మీదకి వెళ్ళిన తర్వాత అంతా కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పుద్ది. సేమ్ ఇందాక నేను ఏజెంట్ పోర్టల్లో ఏదైతే ఫర్గట్ పాస్వర్డ్కి వెళ్ళినప్పుడు LIC@ నెంబర్స్ పెట్టానో సేమ్ దీంట్లో కూడా అలానే పెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది కస్టమర్లకి ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఇది రోల్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది అంటే ఆయన ఎప్పుడో తెలుసో తెలియకో లేదా అతని తరపున ఎవరన్నా ఏజెంట్ అలాంటి అప్పట్లో క్రియేట్ చేశారో తెలియదు. కాబట్టి అలా ప్రాబ్లం ఎవరికన్నా వచ్చి ఆగిపోతుంది అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫర్గట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలండి. ఫర్గట్ యూజర్ ఐడి మీకు ప్రాబ్లం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది అని వచ్చింది అంటే ఫర్గట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫర్గట్ యూజర్ ఐడికి వెళ్ళిన దాంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాస్వర్డ్ రికవరీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కస్టమర్ పోర్టల్ గురించి. రెండోది యూజర్ ఐడి. సో యూజర్ ఐడి జనరల్గా ఏముంటుందంటే వాళ్ళ మెయిల్ ఐడి యూజర్ ఐడి ఉంటుంది, లేదా మొబైల్ నెంబర్ యూజర్ ఐడి ఉంటుంది. పాత రోజుల్లో 2016కి ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే ఓన్గా ఒక ఐడి పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు. సో నా ఉందనుకోండి, నేను మెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, మొబైల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. నేను ఒక యూజర్ ఐడి ఉంది LIC.రామకృష్ణ అని. సో దాని ద్వారా కూడా నేను లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు సపోజ్ 9866818130 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, నాదే దొరకట్లేదు. పాస్వర్డ్ రికవరీ కోసం వెళ్తున్నాను నేను. పాస్వర్డ్ రికవరీలో ఏం అడిగిందంటే యూజర్ ఐడి లేదా ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ అడిగింది. నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇన్వాలిడ్ క్యాప్చా. సో ఇది వెరిఫై అయితేనే మనకి ముందుకు వెళ్తుంది. సో సబ్మిట్. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయగానే ఓటీపీ కస్టమర్కి ఓటీపీ వెళ్ళిపోయింది. ఇలా వెళ్తుంది అంటే ప్రాపర్గా ఉన్నట్టు ఇస్తున్న సమాచారం.
పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. కస్టమర్ పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ క్యాన్ బి సేమ్ యాజ్ రికవరీ ఓల్డ్ పాస్వర్డ్, రెండు ఒకేలాగా ఉండదు అని చెప్పింది. అంటే నేను సేమ్ పాస్వర్డ్ ఇచ్చానంట. అంటే ఇందాక కస్టమర్ బయటకు వచ్చి మళ్ళీ అవ్వాల్సిందే కదా సార్? మళ్ళీ అవ్వాల్సిందే. ఏజెంట్ పోర్టల్లో ఏజెంట్ చూడండి, అది ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందంటే, నేను ఇందాక ఏజెంట్ పోర్టల్ రికవరీకి వెళ్ళినప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చాను, కస్టమర్కి కూడా అదే పాస్వర్డ్ ఇస్తే నేనే రెండు కాబట్టి అది తీసుకోలేదు. సో ఇది ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అసలు యూజర్ ఐడియే మర్చిపోయాడు కస్టమర్. యూజర్ ఐడి తెలియదు, మొబైల్ నెంబర్ ఇచ్చినా మెయిల్ ఐడి ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు. సో యూజర్ ఐడిని కనుక్కోవటం ఎలా? మీకు ఇక్కడ రెండో ఆప్షన్లో పైన యూజర్ ఐడి దగ్గర సెలెక్ట్ చేయండి. ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పాలసీ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు నాదే ఇస్తా పాలసీ నెంబరు. పాలసీ నెంబర్ నేను ఇప్పుడు కస్టమర్నే ఎల్ఐసికి. నేను కస్టమర్ని ఎల్ఐసికి. ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్న వాటిలో ఏ నెంబర్ ఇచ్చినా ఓకే. సో కస్టమర్కి అసలు ఎన్ని పాలసీలు ఉన్నాయో తెలుసుకోవాలి ముందు మనం దీన్ని రికవరీ చేయాలంటే. అవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయా లేవా? కొన్ని యాడ్ చేసి కొన్ని యాడ్ చేయకపోయినా ఆ యాడ్ చేయని దాన్ని ఎంటర్ చేస్తుంటే రాదు. థ్యాంక్స్ ఫర్ రిక్వెస్ట్, యూజర్ హ్యాస్ బీన్ సెంట్ టు రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఎల్ఐసి ప్రీమియం సర్వీస్ యూజర్ ఐడి ఎల్ఐసి డాట్ రామకృష్ణ. చెప్పా కదా నేను, నాకు ఇంతకుముందు నేను క్రియేట్ చేసుకున్నాను అని. ఇక్కడ కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే ఇక్కడ టికెట్ రేజ్ చేయమని చెప్తుంది. ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే ఇక్కడ కంప్లైంట్ రేజ్ చేయమని చెప్తుంది. అదే మళ్ళీ సో రికవరీ చేసుకునే విధానం ఇది. కస్టమర్ది యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ రికవరీ చేయాలి అంటే సింపుల్. వాళ్ళది మనకి పాలసీ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఈ పాలసీకి జిఎస్టీతో కలిపి ఉండే ప్రీమియం ఒకటి ఉంటుంది, జిఎస్టీ లేకుండా ఉంటుంది. నేను జిఎస్టీ లేకుండా ఉండే ప్రీమియంనే ఎంటర్ చేయాలి. సో జిఎస్టీతో 12,036 ఈ పాలసీకి, జిఎస్టీ లేకుండా 10,200. సో జిఎస్టీ లేకుండా ప్రీమియంనే ఎంటర్ చేస్తేనే పాస్వర్డ్ రికవరీ అవుద్ది. కొంతమంది ఏంటంటే ఒకసారి ఒకటి క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు, మళ్ళీ అదే పాలసీతో రెండోది క్రియేట్ చేస్తారని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తల్లకిందులుగా తపస్సు చేసినా దాన్ని రికవరీ చేయకుండా దీంట్లోకి వెళ్ళలేరు. ఒక్కసారి కస్టమర్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆ మెయిల్ ఐడి వాడట్లేదు, మొబైల్ నెంబర్ వాడట్లేదు, ఇట్లాంటివి ఏదన్నా సరే ఖచ్చితంగా వాటి రెండింటిలో ఏదో ఒకటి ఉంటేనే రికవరీ చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఇంకా రాదు. వాటి వదిలేసి కొత్త ఆ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసేసి మిగిలిన పాలసీల కోసం మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్, కొత్త మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎల్ఐసిలో రిజిస్టర్ అయి ఉండాలనే రూల్ ఏం లేదు. కొత్త మొబైల్ కొత్త మెయిల్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఓన్గా తీసుకునే దగ్గరికి వచ్చేసరికి మీరు ఎవరికైనా నెంబర్లు వేసి ఏదన్నా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. మ్యాక్సిమం ఆ ప్రాబ్లం రావట్లేదు. సో వచ్చిందంటే ఇంకా మీరు విపరీతంగా మీ మొబైల్ నెంబర్నే వాడుతున్నారు అర్థం. అది సో ఇది కస్టమర్ పోర్టల్ రికవరీకి సంబంధించింది. ఇప్పుడు మనకి